వాస్తు అనేది అన్ని రాసుల వారికి, అన్ని నక్షత్రాల వారికి ఒకటే ఫాలో అవ్వాలా? లేదంటే జాతక చక్రం బట్టి మారుతూ ఉంటుందా? ఖచ్చితంగా మారుతుంది. ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు నాకు పట్టిన చొక్కా సైజు ఇంకొకరికి పట్టదు. నా సైజు వేరు, వాళ్ళ సైజు వేరు, ఇంకొకళ్ళ సైజు వేరు. అంటే వీళ్ళందరూ ఇదే హాస్పిటల్లో పుట్టారు కదా, వీళ్ళందరూ ఒకే శరీరాన్ని కలిగి ఉంటారా? ఒకే చేతికున్న 5 వేళ్లే మనకి సవ్యంగా లేవు, ఒకటి పొట్టి ఒకటి పొడుగు. కాబట్టి వాస్తు కూడా అంతే. ఒకే సైజు షర్టు అందరికీ ఎలా సరిపోదో, ఒకే రకమైనటువంటి గుమ్మం కానీ లేదా ఒకే రకమైనటువంటి వాస్తు కానీ అందరికీ పడదు. ఉదాహరణకి ఎవరో ఉన్నారు, వెంకటేశ్వరరావు అన్న పేరు ఆయన ఉన్నారు, ఆయనకి తూర్పు సింహద్వారం పడుతుంది. దుర్గారావు అన్న పేరున్న ఆయన ఉన్నారు, ఆయనకి పడమర సింహద్వారం పడుతుంది. గొప్ప విచిత్రం ఏంటంటే వాస్తులో తూర్పు సింహద్వారం పడేటువంటి వాడికి పడమర శత్రువర్గం అవుతుంది. అంటే తూర్పులో ఉండవలసిన వాడు పడమర ద్వారం పెట్టుకుంటే వాడి జీవితం పతనం అయిపోతుంది. పడమర సింహద్వారం పడేటువంటి వాడు, అంటే ఉదాహరణకి తూర్పుకి సర్పాల ఆధిపత్యాన్ని వహించాయనుకోండి, పడమరలో గరుక్మంతుడు కూర్చుంటాడు. అంటే క్వైట్ ఆపోజిట్. అందుకని ఈ దిక్కు చాలా ముఖ్యము. మనం ఏ దిక్కులోంచి లోపలికి వెళుతున్నాం, ఏ దిక్కులోంచి బయటకు వస్తున్నాం, ఇది అందరికీ వేరువేరుగానే ఉంటుంది. అందరి నక్షత్రాలకి, ఉదాహరణకి మీరు ఎవరైనా కృత్తిక నక్షత్రం అందరికీ ఇదే పడుతుందని చెప్పడానికి లేదు. కృత్తిక వాళ్ళు అందరూ ఒకే పేరు పెట్టుకోరు, వాళ్ళ వర్గులు వేరు, వాళ్ళ జాతకం వేరు. అంటే ఇప్పుడు జాతకం, మనకు పెట్టే పేరు, నక్షత్రం, ఈ పేరు కూడా కలిసి వస్తుందా అండి? పేరును బట్టే అసలు ద్వార నిర్ణయం చేయాలి. కానీ సాధారణంగా కొంతమంది జాతకాలు చూడరు, నమ్మరు. జాతకానికి నక్షత్రానికి సంబంధం లేకుండా వాళ్ళ పేరు ఉంటుంది, పెట్టుకుంటారు. అందరు అన్ని పరిగణలోకే తీసుకుంటాం మేము. ఓకే, ఓ చోట ప్లాన్ వేయడానికి వెళ్ళినప్పుడు మీ పేరేంటమ్మా, నక్షత్రం లేదా ఆ పేరు చెప్పండి, పేరు బట్టే మేము ప్లాన్ వేస్తాం.